దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభువు తాను చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. ఇదే యెహోవా వాక్కు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనం అనేక సార్లు అనుకుంటాము, దేవుడు నాతో అనేకమైన మాటలు చెప్పాడు, అనేకమైనటువంటి వాగ్దానాలను ప్రభువు చేశాడు, అయితే ఒక్కటి కూడా నెరవేరటం లేదే అనేసి నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, ఏడుస్తున్నావేమో. ఇంకెప్పుడు జరుగుతుంది, ఇంకెప్పుడు నా తలను దేవుడు పైకెత్తాడు, ఇంకెప్పుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకెప్పుడు నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఇంకెప్పుడు నా దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే ప్రభువు నీతోనే సెలవిస్తున్నాడు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఆయన చెప్పినటువంటి మాటను తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తాననేసి నీకు మరొక మారు ఆయన మాట ఇస్తున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువను అని యాకోబుతో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్తున్నది ఏమనంటే, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆయన నీతో చెప్పిన ప్రతి మాట కూడా నిశ్చయముగా ఆయన నెరవేరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటను మీరు దీవించి ఆశీర్వదించని కృప ఇవ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.